మేడం ఏంజల్ నెంబర్స్ లో 111 ఏంజల్ నెంబర్ యొక్క సీక్రెట్ ఏంటి మేడం? 111 అంటేనే ఎప్పటికైనా సరే మనకి ఏంజల్ నంబర్ అంటే 11 అనేది ఏంజల్ నంబర్. 11 ఇస్ అసైన్ టు ఏంజల్స్, సింపుల్. బట్ దీంట్లో ఏంటంటే యూఆర్ అలైన్డ్, నీ థాట్స్ అలైన్మెంట్ అయింది, నీకు మేనిఫెస్టేషన్ దగ్గరలో ఉంది. ఓకే, ఎప్పటికైనా 11 అంటే 4 times once 1111 ఎప్పుడు క్లాక్ లో చూస్తూ ఉంటాం, చాలా మంది చూస్తూ ఉంటారు. ఇదే కనిపిస్తూ ఉంటుంది మనకి, ప్రైస్ ట్యాగ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది కావాలని 11 4 times. సో 111 అయినా సరే 1111 అయినా సరే ఎప్పటికైనా సరే నీ థాట్స్ ఆర్ అలైన్డ్ టు యువర్ డిజైర్. సో కంటిన్యూ యువర్ డిజైర్. అంటే ఏంటి, నువ్వు డిజైర్ పెట్టుకున్నావు, దానికి గోల్ పెట్టుకున్నావు, నీ గోల్ తోటి నువ్వు కంటిన్యూ. ఓకే, సో నీకు మేనిఫెస్టేషన్ దగ్గరలో ఉంది, మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం, ఏంజల్ సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఏంజల్ బై ఇట్ సెల్ఫ్, ఏ ఏంజల్ కైనా మన నంబర్ ఇచ్చింది 11. ఓకే, 11 బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఏంజల్ నంబర్. అండ్ ఆల్సో ఇంకోటి మనం చూసాము అంటే అది పాత్ వేకి కూడా నంబర్. అంటే రోడ్ కూడా మనం చూసాము అంటే 11 లా ఉంటుంది, అటు ఇటు ఉంటుంది, మధ్యలో ఏముండదు. కరెక్ట్. క్రాస్ ఓవర్ నంబర్ అంటే ఏంటి, కొత్త పైన అని కూడా మనం చెప్తాం, పాత నుంచి కొత్తకి వెళ్ళడానికి కూడా మనం 11 అనేది తీసుకుంటూ ఉంటాం అనమాట. సో పాత్ ఇచ్చేది, నీ పాత్ క్లియర్ గా ఉంది, నీ మేనిఫెస్టేషన్ నీకు దగ్గరగా ఉంది, తప్పక వెళ్ళు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనేది. సో ఇది కనిపించినప్పుడు తప్పక ఫస్ట్ యూనివర్స్ ని థ్యాంక్ చేయాలి. థ్యాంక్ చేయడం కాకుండాను నీ గోల్ ని, నీ డిజైర్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ చేసినప్పుడు ఏమవుతుంది, గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది డిజైర్. సో ఇంకా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే చిన్న కోరికలు కాకుండా పెద్ద కోరికలు పెట్టుకున్నప్పుడు తప్పక అవుతుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కనుక ఇది కనిపించినప్పుడు, ఎస్పెషలీ 3 ones కనిపించిన 111 కనిపించినప్పుడు తప్పక నీ మేనిఫెస్టేషన్ అవుతుంది అనే నమ్మకం అనేది యూనివర్స్ నీకు ఇస్తుంది అనమాట. ఓకే, అంటే మేడం 111 ఇట్లా 1111 లెక్కే కనిపిస్తుందా, లేదంటే 11 కూడా కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట? ఎవరికి ఏదైనా కనిపించవచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం ఏంజల్ నంబర్స్ గురించి, కానీ అందరికీ అన్ని నంబర్స్ కనిపించవు. అవును, నేను అందుకే చెప్పాను ఇందాక ఫస్ట్ నేను ఇంట్రోలో చెప్పింది కూడా, కొత్త వచ్చినట్టు కనిపించాలి. అవును, అంటే నీకు ఆ అటెన్షన్ గ్రాబ్ అవ్వాలి, అది ఏంజల్ నంబర్స్. ఏదో కనిపిస్తోంది కనుక తప్పు మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం, లేకపోతే దాని మీద ధ్యాస పెట్టకపోవడం కాదు ఏంజల్ నంబర్స్. ఏంజల్ నంబర్స్ ఎప్పుడు కొత్త వచ్చినట్టు కనిపిస్తాయి, నీకు మైండ్ లోకి వెళ్తుంది, ఇమీడియట్ గా గ్రాస్ప్ చేస్తాయి. ఓకే, నిన్ను గ్రాస్ప్ చేస్తాయి అనమాట. అంటే అంత అటెన్షన్ ని గ్రాస్ప్ చేస్తాయి అనుకుందాం. సపోజ్ నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉంది, నీకు చాలా నచ్చింది, నీకు అటెన్షన్ దాని మీదే ఉంటుంది. అవును, సో ఇది అలా కాదు, నీకు కనిపించినప్పుడు ఎప్పుడు నీ అటెన్షన్ దానికి వెళ్తుందో అదే ఏంజల్ నంబర్ నీకు. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అడుగుతారు నన్ను, నాకు ఇన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఏమనుకోవాలి అంటారు. కానీ అక్కడ ఏం చెప్పారంటే నాకు ఏ టైంలో ఎలా జరిగింది అనేది చెప్పడం జరగాలి. అండ్ ఆల్సో నీకు థాట్స్ ఏం వచ్చినప్పుడు నీకు ఏ నంబర్ కనిపించింది అనేది చెప్తే మనం ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అన్ని మనమే అనుకుని చెప్పలేకపోతే కష్టం కదా. సో ఎప్పటికైనా సరే గ్రాస్ప్ చేసేది, ఈజీగా గ్రాస్ప్ చేసేది మనకి అది ఏంజల్ నంబర్. అంటే 111 నెంబర్ కనిపిస్తే ఇది జరుగుతుంది అంటూ ఏమైనా ఉంటుందమ్మా? ఇప్పుడు అదే మేనిఫెస్టేషన్, నువ్వే గోల్ అనుకున్నావు, నీకు డిజైర్ లేకుండా నువ్వు ఉండవు కదా. చాలా మంది వెళ్తూ ఉంటారు రోడ్డు మీద, అందరికి 111 కనిపించాలని ఉంది. ఓకే, అదే అంటే ఏంటి, నీ థింకింగ్ పవర్ బట్టి, నీ మెంటల్ స్టేట్ బట్టి, మెంటల్ స్టెబిలిటీని బట్టి నీకు నంబర్స్ అనేవి కనిపిస్తాయి, అన్ని కనిపించవు. ఓకే, ఇప్పుడు ఒక సెల్ నెంబర్ ఉంది, ఒక బిల్ బోర్డ్ ఉంది, దాంట్లో 5s ఉన్నాయి, నాకు 5s చాలా ఇష్టం, ఇట్స్ ఆల్సో మై నంబర్. నేను ఎక్కడ చూసినా 5s కనిపిస్తాయి నాకు. సింపుల్ ఎగ్జాంపుల్, అదే నాకు ఒకదానికి కాదు, జనరల్ గా అందరికి జరిగే ఒక విషయం. కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను 9 కనిపించాలి అనుకుంటూ వెళ్తా, 9 కనిపిస్తూ ఉంటాయి నాకు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యర్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. సపోజ్ నేను ఒకటి అనుకుంటున్నా, ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ మొదలెట్టాలి, లేకపోతే ఇప్పుడు కన్సల్టేషన్ కి రావాలి అనుకున్నాను. సో దానికి ఒక నంబర్ కనిపిస్తుంది నాకు. సపోజ్ నాకు 111 కనిపించింది అన్నట్టు 4 ones కనిపించాయి. ఇవాళ 11 కూడా చూస్తాను, ఎవ్రీడే చూస్తాను నేను. నేను అనుకోకుండా చూస్తా, కావాలని ఇక్కడ కూర్చొని వెయిట్ చేసి ఇలా చూడక్కర్లా, ఫోన్లో ఇలా చూసి వెయిట్ చేసి చూడక్కర్లా, అది కనిపిస్తుంది. అక్కడ ఫోన్ ఎత్తుతా ఒక్కొక్కసారి, ఆ టైంలో 11 గ్రాస్ప్ చేస్తున్నావు. దట్ ఈస్ వాట్ యూర్ థింకింగ్, దట్స్ వాట్ ఈస్ మేనిఫెస్టింగ్. సో అలాంటి నంబర్స్ వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం, తప్పక మన గోల్ మేనిఫెస్ట్ అవుతుంది, మన డిజైర్ ముందుకు తీసుకెళ్ళాలి
నమ్మకం అనేది కుదురుతుంది. అంటే మనకి కొన్నిసార్లు డేట్స్ లో కనిపిస్తుంటాయి క్యాలెండర్ లో, ఈ డే, ఈ ఇయర్, ఈ మంత్, అలా కూడా ఒక లక్కీ నెంబర్. ఏదైనా సరే పక్కన వచ్చినప్పుడు ఏదైనా సరే రిపీట్ అయినప్పుడు మన ఏంజిల్ నెంబర్స్ కూడా తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు 11-12 కూడా రావచ్చు కదా. 11-12, 1994, 95 ఏదో ఒకటి అనుకుందాం ఒకసేపు. ఇక్కడ రెండు నంబర్సే కనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు 11-11 అనుకో, దట్స్ డిఫరెంట్. ఓకే. నేను 11-11-11 కూడా నేను ఆర్టికల్ రాసాను. 11th November 2011, 11-11-11 దానికి ఒక ఆర్టికల్, దాన్ని ఏమో పోర్టల్ అంటారు. 11-11 పోర్టల్ అంటాం అనమాట. ఓకే. సో ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది అంటే ఏదైనా సరే ఎనర్జీ కింద, నంబర్స్ ఆల్సో హ్యావ్ ఎనర్జీ. ఓకే. సో అది ఓపెన్ అవుతుంది, నీ మేనిఫెస్టేషన్ నీ దగ్గర ఉంది, ఇంతే. దాన్ని మెసేజ్ అనమాట, యూనివర్స్ ఇచ్చే మెసేజ్. దాన్ని బట్టి నువ్వు ముందుకు నడుస్తావా, వెనక్కి నడుస్తావా, పాజిటివ్గా వెళ్తావా, నెగిటివ్గా వెళ్తావా అనేది నీ పట్టి ఉంది. కానీ అందుకని చూసినప్పుడల్లా నేనేం చెప్పాను, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ చేయండి. ఫస్ట్ నువ్వు గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పినప్పుడు నీకు పాజిటివ్ వస్తుంది. గ్రాటిట్యూడ్ లేనప్పుడు నీకు పాజిటివ్ ఎలా వస్తుంది? సో అందుకని ఫస్ట్ చూడగానే థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.